ఖమ్మంలో కార్పొరేట్ విద్యాసంస్థల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించట్లేదని, నాణ్యమైనటువంటి ఆహారం అందించట్లేదని విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు అనుమతులు లేకుండానే పూర్తిగా విద్యా బోధన సాగిస్తున్నారంటూ నారాయణ విద్యాసంస్థలపై కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంఘ నేతలు కూడా నేరుగా విద్యార్థులకు మద్దతుగా నిలుపుతూ ప్రస్తుతం ఖమ్మం వైరా రోడ్ ప్రధాన రహదారిపై పక్కనే ఉన్నటువంటి నారాయణ మెడికల్ అకాడమీకి చేరుకొని ప్రస్తుతం ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఇరుకు గదుల్లో విద్యాబోధన చేయడంతో పాటు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడంతో పాటు మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు కూడా ఇదే అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి స్ట్రెస్ మధ్య తాము విద్యాబోధన చేస్తున్నామంటూ కూడా ప్రస్తుతం విద్యార్థులే చెప్తున్నారు. విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీకున్న సమస్యలు ఏంటి? ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు ఫీజు చెల్లిస్తుంటారు, మీ పేరెంట్స్ చాలా కష్టపడి మిమ్మల్ని ఇటువంటి కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత మీరు కూడా చదువుకోవడం అని చూస్తుంటాం, కానీ ఎందుకు ఇంత స్ట్రెస్ గురవుతున్నారు? మీకు ఏం సమస్యలు ఉన్నాయి అసలు? సార్ యాక్చువల్లీ మాకు అడ్మిషన్ అక్కడ తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు అక్కడే పెట్టాలి కదా. అట్లీస్ట్ చేంజ్ చేసినప్పుడు మా పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చెయ్యలేదు. అయినా మా పేరెంట్స్ వచ్చి మాట్లాడితే ఏం ప్రాబ్లం ఉందా అని అన్నారు. పేరెంట్స్ని కన్విన్స్ చేశారు, అయినా మేము కన్విన్స్ అవ్వలే. ఏమన్నారంటే December 15కి ట్రాక్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ మేము అక్కడ షిఫ్ట్ చేస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము నిన్న వెళ్ళి అడిగితే నేను డిస్కస్ చేసి చెప్తాను రూట్గా మాట్లాడారు సార్.